మన ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు కల్పన చేసే పారిశ్రామికవేత్తలుగా మిమ్మల్ని తయారు చేయాలనేటువంటిదే ఈ టిక్కీ యొక్క ఆలోచన. నిజానికి వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఇవాళ టిక్కీలో ఎవరున్నారు? మన గిరిజన బిడ్డలు. ఎవరైతే ఈరోజు పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఈ సమాజంలో స్థిరపడ్డారో మేం బాగుపడడమే కాదు, మా గిరిజన సోదరులకు కూడా మా సహకారాన్ని అందించాలి. ప్రభుత్వంలో ఉండేటువంటి సబ్సిడీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎలా పొందాలి, అనుమతులు ఎలా తెచ్చుకోవాలి, వ్యాపారాలు ఏ రంగాల్లో మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మీరు ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి వారు మీకు గైడెన్స్ ఇవ్వడానికి, మీకు సహకారాన్ని అందించడానికి, మీలో చైతన్యాన్ని కలిగించడానికి, మీకు ఒక మార్గాన్ని చూపించి మార్గదర్శిగా నిలబడడం కోసమే టిక్కీ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. అంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా టిక్కీ ప్రతినిధులను అభినందిస్తా ఉన్నాను. ఎందుకు? వాళ్ళు మేం బాగుపడడం ముఖ్యం కాదు, మా జాతి బాగుపడాలి, మా అనుభవం మా జాతికి ఉపయోగపడాలనేటువంటిది వాళ్ళ యొక్క టిక్కీ యొక్క ప్రయత్నం. వాళ్ళు బాగుపడ్డారు. దెర్ ఆర్ మెనీ స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్లో కావచ్చు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఎలా అందిపుచ్చుకోవాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం, ఒక నమ్మకం, పట్టుదల. నేను చేయగలుగుతాననేటువంటి ఒక పట్టుదల మీలో కలగాలి. ఇప్పుడు ఎవరికి కూడా ఆచరణ సాధ్యంగా ఏమీ ఉండదు. నిన్న నాకు దర్పల్లి, నిజామాబాద్ జిల్లా దర్పల్లి నుంచి రమేష్ నాయక్ అని ఒక ఆయన వచ్చి కలిసినాడు. చిన్నప్పుడు దర్పల్లిలో, ఇది డిచ్పల్లి నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా, అక్కడే తండా నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఆయన భార్య నేను వచ్చి నన్ను కలిశారు. కలిసి చార్జీలో మాట్లాడుతూ ఏమంటాడు, 12-13 సంవత్సరాల క్రితం లండన్ పోయిందట. ఇప్పుడు లండన్లో 16 హోటళ్లు పెట్టింది, చిన్న ఇండస్ట్రీ పెట్టింది. ఒక లంబాడి బిడ్డ, ఎస్టీ బిడ్డ, ఒక ఇండస్ట్రీ పెట్టిండు, 16 హోటళ్లు పెట్టిండు. లండన్ మొత్తం ఉన్నాయన్న, అన్ని నగరాలు నా హోటళ్లు పెట్టినా. త్వరలో ఒకటి కువైట్లో పెడుతున్నా, నువ్వు రా ఇనాగ్రేషన్ కూడా. అంటే ఎంత సంతోషం అంటే, ఒక గిరిజన బిడ్డ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇలా గొప్ప వ్యాపారవేత్తగా లండన్లో, ఇంగ్లాండ్లోనే అద్భుతంగా రాణిస్తున్నాడంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. నాకు బాగా గుర్తు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నానక్రాంగూడ జంక్షన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పీ ప్రైడ్ ద్వారా కొన్ని వందల మంది ఎస్టీ బిడ్డలకు స్కీమ్లు ఇచ్చింది. వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎదగడానికి మన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పీ ప్రైడ్ కింద సహకారం అందించారు. నాకు దాని పేరు గుర్తొస్తలేదు కానీ సీఎం, అది ఓకే, అది ఐడియా ఉంది. సీఎం ఎస్టీఐ, అది నాకు ఐడియా ఉంది. నేను అనేది ఆ హోటల్ వాళ్ళు పెట్టిన కాదు, వాళ్ళు పెట్టినటువంటి సెంటర్ పేరు, దాని పేరు ఏంటంటే కేకులు తయారు చేస్తూ, పేస్ట్రీస్ తయారు చేస్తూ అద్భుతమైన హార్లిక్స్, కరెక్ట్, సురేష్ నాయక్ హార్లిక్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తే ఆడ పెట్టిండు. ఎవ్రీ బర్త్డేకు నా కేక్ తీసుకొచ్చి నాతో కట్ చేపిస్తాడు సురేష్ నాయక్. ఇలా ఎంత అద్భుతంగా నడుస్తుందంటే హార్లిక్స్, హైదరాబాద్ లో బర్త్డే కేక్ అంటే హార్లిక్స్ నే కొనాలి, అంత అద్భుతంగా నడుపుతున్నాడు. క్వాలిటీతో పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ సురేష్ నాయక్ అద్భుతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిండు. ఒకటి కాదు, ఇప్పుడు 4-5 పెట్టిండు. అది ఇవాళ మనకు కావాల్సినటువంటిది. ఇలాంటి వారిని ఎంతో మందిని తయారు చేయాలనే ఈ టిక్కీ యొక్క ప్రయత్నం. సో నేను మీతో కోరేది, వీళ్ళు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ బాగా వినండి, అర్థం చేసుకోండి, అనుమానాలుంటే నివృత్తి చేసుకోండి, అవకాశాలను అందిపుచ్చుకోండి. ఎవ్వరు ఏమి గాలికెళ్ళి రాలే, ఎవరు దేవుని బిడ్డలు కాదు, అందరూ మనలాగా మనుషులే.
కానీ జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏదైనా సాధించాలనేటువంటి ఒక సీరియస్నెస్ ఉంటే తప్పకుండా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సరే, ఓటమి గెలుపుకు నాంది, ఒకసారి దెబ్బ తినొచ్చు. అదే పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇంకొక దాంట్లోనైనా సక్సెస్ అవుతాం. సో ఈ టిక్కీ యొక్క ఆలోచన కూడా ఏంటంటే గైడెన్స్. ఈ గొప్ప విజయాలు సాధించినటువంటి వాళ్ళను మీకు పరిచయం చేస్తారు, బ్యాంకర్స్తో కూడా మీకు కోఆర్డినేట్ చేస్తారు, సబ్సిడీ స్కీమ్స్ మీద మీకు అవగాహన కల్పిస్తారు, ప్రభుత్వాల్లో తెచ్చుకోవాల్సిన స్టాట్యుటరీ అనుమతుల మీద మీకు అవగాహన కల్పిస్తారు. మీకు అన్ని రకాల సహకారం అందించి టిక్కీ మీకోసం పనిచేస్తుంది. టిక్కీ అనేది గవర్నమెంట్ కాదు, వాళ్ళకేమి డబ్బు రాదు, కమిషన్ రాదు, వాళ్ళేం స్వార్థంతో చేస్తలేరు, వాళ్ళ రాజకీయ నాయకులు అంతకంటే కాదు. దే ఆర్ ఓన్లీ ఏ ప్రెజర్ గ్రూప్. నిజంగా చెప్పాలంటే అంటే వాళ్ళు మీకోసం ఈ కార్యక్రమాలను బాగా చేయాలి అని వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ, కమ్ బ్రదర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ కల్పిస్తూ మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా జాబ్ సీకర్స్గా కాదు జాబ్ క్రియేటర్స్గా మిమ్మల్ని తయారు చేయాలి అనేటువంటిదే ఈ టిక్కీ యొక్క ప్రయత్నం. ఈ సందర్భంగా నేను టిక్కీ ప్రతినిధులను కూడా కోరేది ఒక్కటే, ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మర్చిపోయింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు, కొత్త ఏమీ చేయలేదు, కనీసం గత ప్రభుత్వం అందించిన పథకాలను కూడా కొనసాగించిన పరిస్థితి లేదు. సో ఐ రిక్వెస్ట్ టిక్కీ టు వర్క్ లైక్ ఎ ప్రెజర్ గ్రూప్. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేసి సబ్సిడీలు రిలీజ్ అయ్యే విధంగా, పథకాలు అమలయ్యే విధంగా ఈ టిక్కీ కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేము కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మీ పక్షాన గలమెత్తుతాం. మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయలు సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించింది.